హై ఆల్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు నెక్స్ట్ పీసీఓడిని మేనేజ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి రెసిపీ ఇది చియా సీడ్స్ పుడ్డింగ్ విత్ కోకోనట్ మిల్క్ అనమాట. ముందైతే కౌ మిల్క్ యూస్ చేస్తున్నాను. కౌ మిల్క్ యూస్ చేయడం వల్ల కొంచెం నాకు అంతగా మంచిగా అనిపించట్లేదు వెయిట్ లాస్ కానీ డైజెషన్ కానీ అదంతా. అందులోనూ మనకి కౌ మిల్క్ మంచిగా దొరకడం లేదు. అప్పటి నుంచే నేను ఇలా కోకోనట్ మిల్క్ యూస్ చేయడం స్టార్ట్ చేసేసాను. కోకోనట్ మిల్క్ కూడా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూపిస్తాను. మనకి ఎక్కువ ముదురుగా ఉండేది కాకుండా కొంచెం క్రీమీగా లేత కాయని తీసుకొని మిక్సీలో పట్టించుకునేసేయాలి. కొద్దిగా వాటర్ వేసేసుకొని తర్వాత ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట. స్లోగా ఇలా ప్రెస్ చేస్తుంటే మనకు మంచిగా మిల్క్ వచ్చేస్తుంది. మళ్ళీ ఈ పైన ఉండే పల్ప్లో ఇంకా కొంచెం వచ్చేసి మీరు వాటర్ యాడ్ చేసుకొని స్లోగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. కోకోనట్ మిల్క్ అనేది చాలా మంచి ఫ్యాట్ అనమాట, హెల్తీ ఫ్యాట్, పిల్లలకు కూడా చాలా మంచిది. మనం కూడా అది తీసుకోవడం మంచిది. దీంట్లో ఏమంటే కాల్షియం మెగ్నీషియం కూడా ఉంటుంది. అది బోన్స్కి మంచిగా స్ట్రెంగ్త్ ఇస్తుంది. నెక్స్ట్ ఇమ్యూనిటీని కూడా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. సో నేను ఈ మధ్య రెసిపీస్లో కోకోనట్ మిల్క్ అంటే కౌ మిల్క్ అంటే కోకోనట్ మిల్క్ని కొద్దిగా ఎక్కువ యూజ్ చేస్తున్నాను. స్కిన్ గ్లో కూడా చాలా మంచిది. తప్పకుండా ది కోకోనట్ మిల్క్ చియా సీడ్స్ పుడింగ్ అనేది ట్రై చేయండి. తర్వాత ఇలా కోకోనట్ మిల్క్ అంతా తీసేసిన తర్వాత ఇక్కడ పల్ప్ లాగా ఇలా ఉంటుంది కదా. సో దీన్నంతా ఏం చేస్తానంటే నేను పుట్టు కానీ లేకపోతే ఏదన్నా వెజిటేబుల్ ఫ్రై చేసేటప్పుడు లైట్గా మిక్స్ చేసేస్తాను, సరిపోతుంది అనమాట. మనకైతే కోకోనట్ మిల్క్ రెడీ అయిపోయింది. తర్వాత ఏం చేస్తున్నానంటే ఇలా గ్లాస్ కంటైనర్స్ తీసుకుంటున్నాను. నేను చియా సీడ్స్ పుడ్డింగ్ లేకపోతే ఓవర్ నైట్ సోక్ డోట్స్ లైక్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్లోనే చేస్తాను. ఎందుకంటే స్టీల్లో చేస్తే అది ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ప్లాస్టిక్ మంచిది కాదు, అందుకే గ్లాసే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మా పిల్లలకి నాకు మా హస్బెండ్కి అందరికీ కలిపి చేస్తూ ఉన్నాను. ఒక్కొక్క కంటైనర్లో వచ్చేసి నేను ఒక 4 స్పూన్స్ యాడ్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఫ్రెష్ కోకోనట్ మిల్క్ యూస్ చేస్తున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తినేకి ముందు రోజు నైట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. కోకోనట్ మిల్క్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత చూసుకోండి. ఇది సైజ్ అనేది చాలా పెరుగుతుంది అనమాట చియా సీడ్స్తో. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న చియా సీడ్స్ ప్రెజెంట్ ఉండేదానికంటే కూడా ఇలా సోక్ చేసిన తర్వాత 10 times పెరుగుతుంది. సో కొద్దిగా ఎక్కువ కోకోనట్ మిల్క్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి ఇలా ఫుల్ మిక్స్ చేసేసి ఓవర్ నైట్ వచ్చేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. బయట పెట్టకూడదు, బయట పెడితే పాడైపోతుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. మీకు ఒకవేళ ప్యూర్ హనీ, ఫ్రెష్ హనీ దొరికితే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు నేనైతే హనీ కూడా ఈ మధ్య స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే అంత ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. అంటే డైరెక్ట్గా కొంచెం డైరెక్ట్ ఫ్లేవర్ ట్రై చేద్దాము అనేసి అలా చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు అలా తినలేకపోతే మీరు కొంచెం ప్యూర్ హనీ దొరికితే ప్యూర్ హనీ కూడా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ వచ్చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. యాక్చువల్లీ కౌ మిల్క్తో బాగా అనిపించింది నాకు. సో కౌ మిల్క్ ఎందుకు, ఇలా కోకోనట్ మిల్క్ ట్రై చేద్దాం అనుకున్నా. కోకోనట్ మిల్క్తో కూడా నాకు బాగా నచ్చింది అనమాట. ఇంకా రిమైనింగ్ ఇంకా కొంచెం కోకోనట్ మిల్క్ ఉంటే ఇలా ఇంకొక బాటిల్లో వేసేసి స్టోర్ చేస్తున్నాను. వితిన్ 2 daysలో ఇది ఫినిష్ చేసేస్తాను అనమాట. మనకు మిగిలిపోయిన ఈ కోకోనట్ది అంతా పౌడర్ లాగా. సో ఇదంతా ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటున్నాను. ఇది పుట్టులో యూస్ చేసేస్తాను. పుట్టులో ఎలా యూస్ చేస్తానో ఆల్రెడీ నేను పుట్టు రెసిపీ కూడా పోస్ట్ చేశాను, ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనకి మంచిగా ఇలా నానిపోయి ఉంటుంది, చాలా బాగుంటుంది. దీంట్లోకి మంచి కాంబినేషన్ ఫ్రూట్ ఏంటంటే పొమగ్రనేట్ యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పొమగ్రనేట్ హనీ యాడ్ చేసుకుంటే, నేనైతే హనీ యాడ్ చేసుకోలేదు, మీరు కావాలంటే హనీ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను బనానా నెక్స్ట్ వచ్చేసి కొంచెం పొమగ్రనేట్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. మీరు ఇది కూడా లేకుండా ఓన్లీ వచ్చేసి వాటర్ మిలాన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి కూడా మిక్స్ చేసుకొని తినచ్చు. యాపిల్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఇలా చియా సీడ్స్ పుడ్డింగ్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ముందు వీడియోస్లో అవన్నీ పోస్ట్ చేస్తాను. మనకి ఇలా చియా సీడ్స్ పుడ్డింగ్ తీసుకోవడం వల్ల ఏమంటే బాగా ఫుల్గా అనిపిస్తుంది, చాలాసేపు మనకి ఆకలి వేయదు. చాలా మంది కూరకూరికేనే ఆకలి వేస్తూ ఉంటుంది అనుకు ఫీల్ అవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇలా చియా సీడ్స్ పుడ్డింగ్ ట్రై చేశారనుకోండి, మీరు వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఇలా ఫైబర్ నెక్స్ట్ హెల్తీ ఫ్యాట్స్ కాంబినేషన్లో ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.